మనము ఎక్కడికైనా బస్ ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు మనందరం బస్ ఎక్కి కూర్చుంటాము. కూర్చున్న తర్వాత ఇంకా ఎక్కుతారు కొంతమంది. పెద్దవాళ్ళు ఎక్కుతుంటారు, ముసలి వాళ్ళు ఎక్కుతుంటారు, గర్భిణీ స్త్రీలు ఎక్కుతుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కినప్పుడు లేచి వాళ్ళకి సీట్ ఇవ్వండి. ఎందుకంటే మనం బలంగా ఉన్నాం కాబట్టి, వాళ్ళకంటే చిన్నవాళ్ళం కాబట్టి కొంచెం ఓపిక మనకు ఉంటుంది నిలబడడానికి. కానీ పెద్దవాళ్ళకి అంత ఓపిక ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉండదన్నమాట. వాళ్ళు నిలబడడం వల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి లో బీపీ రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. అందుకని లేచి వాళ్ళకి సీట్ ఇవ్వండి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలానే గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీ ఇంకో జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది ఆ మనిషి. అందుకని ఆ మనిషికి కాళ్ళ నొప్పులు ఉంటాయి, నిలబడడం వల్ల కడుపు నొప్పి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. అందుకని వాళ్ళ బాధ అనేది ఆడవాళ్ళకే తెలుస్తుంది. తెలిసినా కానీ కొంతమంది ఆడవాళ్ళు లేచి నిలబడరండి, అలానే కూర్చుంటారు. కానీ మగవాళ్ళు లేచి నిలబడి సీట్ ఇస్తారు. కొంచెమన్నా ఆడవాళ్ళని అర్థం చేసుకునే మగవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా సీట్ ఇవ్వండి. కొంచెమన్నా సమాజంలో మానవత్వం అనేది ఇంకా మిగిలి ఉంది అని నిరూపించండి. ఓకేనా?